హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాక్ క్రియేటర్స్. మనం ఇప్పుడైతే తిరుపతి వెళ్తున్నాం. ఆల్రెడీ నేను తుని దాటేసాను, లాగిన్ చేయలేదు. అంటే బస్సు లేట్ అయ్యేమో డైరెక్ట్గా ఎక్కేసాను, లాగిన్ చేయలేదు. మొహం అంతా ఫుల్ జిడ్డుగా ఉంది. ఈవినింగ్ 5 అయ్యింది. జస్ట్ బ్రేక్ అనమాట, చిన్నది ఆపారు. బస్సులో వెళ్తున్నాం. మా ట్రాన్స్పోర్ట్ బస్సు చూపిస్తా, రాజేష్ ట్రాన్స్పోర్ట్. లోపలికి వెళ్ళాక మీకు అది కూడా చూపిస్తా. ఇదే అనమాట మన బస్సు. మనకి రాగానే ఓ బాక్స్ ఇచ్చారు. బాక్స్లో ఏమో నేను చూపిస్తా. కేక్, మిక్సర్ ప్యాకెట్, స్మూతీ, టిష్యూ, బిస్కెట్స్ ఏవి ఇచ్చారు. కొండ ప్లస్ గైస్, టైం అయితే 9:30 అయింది. ఏలూరు దాటాము. నెక్స్ట్ విజయవాడ స్టాప్ అంట. డిన్నర్ బ్రేక్. ఇదిగోండి, ఈ లక్ష్మీ గౌరీ రెస్టారెంట్, ఫ్యామిలీ రెస్టారెంట్. టోల్ గేట్ ఉంది ఇక్కడ పక్కన. టైం అయితే మేము 2కి ఎక్కాము. ఇప్పుడు 9:30 అయింది. గైస్, టైం అయితే 5 అయింది. మేమైతే వచ్చేసాం హోటల్కి. ఫైవ్ ఓ క్లాక్ అయింది. టైం ఎగ్జాక్ట్గా 5:30 అయిపోయింది. రూమ్ తీసుకున్నాం. గైస్, ఇదిగోండి రూమ్ అయితే ఇదే మాది. బాలాజీ రెసిడెన్సీ చూపించకూడదా? హాయ్ చెప్పైతే. మై ఫ్రెండ్ సత్య. టైం అయితే 6 అయిపోయింది. ఫుల్గా అలసిపోయాం. మా ఊడు వర్క్ చేసుకుంటున్నాడు. జర్నీ ఎలగలేదు. గైస్, లంచ్ బ్రేక్ అయితే వెళ్తున్నాం. టైం అయితే 1:30 అయింది. గెస్ వాట్, టెంపరేచర్ 41 degrees Celsius. చాలా వేడిగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నామంటే అక్కడికి వెళ్ళి చూపిస్తా. చాలా ఫేమస్ హోటల్ అనమాట తిరుపతిలో. చాలా అయితే మేము ఆటోలో వెళ్తున్నాము. వేడి ఎలా వస్తుంది. నేను మటన్ తిన్నా, చికెన్ తింటున్నా. రసం బాల్ హైలైట్. గైస్, రెడ్ మెస్లో అయితే కంప్లీట్గా లంచ్ ఫినిష్ చేస్తాం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. బిల్ అయితే గట్టిగా అయింది. రూమ్కి వెళ్ళిపోతున్నాం. అసలు బయట తిరగలేకపోతున్నాం. గైస్, రెడ్ మెస్కి అయితే వెళ్ళాం ఈరోజు. చాలా అంటే చాలా బాగుంది. ఆవిడికి 90+ ఉంటుందంట ఏజ్. అబౌవ్ 40 years నుంచి ఉందంట. మేమైతే మీల్సే తీసుకున్నాం. నేను మటన్ తిన్నా, చికెన్ కర్రీ, రైస్. నాకైతే వద్దు. నేనైతే మటన్ తిన్నా, చికెన్ కర్రీ తిన్నాను. నాకైతే అన్నిటికన్నా రసం బాగా నచ్చింది. రసం చాలా బాగుంది. పప్పు అండ్ పెరుగు కూడా కొండ పెరుగు అనుకుంటా. చాలా ముద్దగా ఉంది, క్రీమీగా ఉంది. మాకైతే బిల్ అరౌండ్ 1200 అలా అయింది. మా వాళ్ళు మటన్ కర్రీ, బోటి, ఫిష్ ఫ్రై కూడా తిన్నారు. మేమైతే బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. బయట 42 degrees Celsius ఉంది. ఎలాగల హీట్ లేదు. వచ్చాము, రూమ్ లో ఉన్నాము, అంతే. తిరుపతి మాత్రం ఈ టైంకి రావద్దని చెప్పారు. ఇదిగోండి, అస్సలు తిరుపతి ఈ టైం అప్పుడు రావద్దు. 42 degrees. బయటికి వెళ్తే ఆటోలో కూర్చుంటే పైనుంచి వేడి, కింద సీట్ నుంచి వేడి, అలా ఉంది. ఓకే, అది చాలా అంటే చాలా వేడి. మేము అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాం రూమ్ నుంచి. మా రూమ్ లో ఏసీ కూడా రావట్లేదు సరిగ్గా. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. GT vs RCB. డిఫరెన్స్ తెచ్చుకున్నాం.
వినాయకుడి టెంపుల్కి అయితే వచ్చాం. టెంపుల్ అయిపోయింది. టెంపుల్కి అయితే వెళ్తున్నాం. గోవిందరాజు టెంపుల్ చాలా పెద్దది ఉంది. టెంపుల్కి అయితే వచ్చాం మనం. చాలా పెద్దది గోపురం. మనకి ఇలా కనిపిస్తుంది. మీకు మన హోటల్ బయట నుంచి కూడా కనిపించింది. అంత పెద్దది ఉంది గోపురం. అయితే చాలా పెద్దది ఉంది. నేను ఈ గుడిలోకి పోవాలి. గుడి ఫోన్ ఎలా లేదు. ఫోన్ ఇక్కడ ఇచ్చేసి వెళ్తాను. ఒక్కనే ఉన్నా లోపలికి ఈ గుడిలోకి. మనమైతే టెంపుల్లోకి వెళ్ళలేదు. మనం షార్ట్ వేసుకుని వచ్చాను. నేను షార్ట్ వేసుకుని వస్తే ఎలా ఉండదంట. వచ్చి వేస్ట్ అయిపోయింది. షార్ట్ వేసుకుని వస్తే లోపలికి ఎలా ఉండదట. ఇది గోవర్ధన్ రాజ స్వామి టెంపుల్ అంట. ఇదండి లోపలికి ఎలా చేయలేదు. షార్ట్ వేసుకుని వచ్చారు. వెళ్ళకూడదమ్మా, లుంగి కానీ పంచ్ కానీ అలాంటివి ఏమైనా వచ్చినా పర్లేదు, షార్ట్ వేసుకుని వస్తే కష్టం అని అన్నారు. దర్శనం దగ్గర 2-3 hours పడుతుందంట. అయినా వెళ్దాం అనుకున్నా. టైం ఆల్రెడీ 7:30 అయిపోయింది. ఇక్కడికి వచ్చి 1.5 hour అయింది. వెళ్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. షార్ట్ వేసుకుని వచ్చా. వేస్ట్ అయిపోయింది. ఆ టెంపుల్కి వెళ్ళైతే వచ్చాను. వెళ్ళైతే చాలా డిసప్పాయింట్మెంట్. నేనేంచో షార్ట్ వేసుకొని వెళ్ళా. షార్ట్ వేసుకొని వెళ్తే అలా చేయలే. వెళ్ళి వేస్ట్ అయిపోయింది.